నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశివారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక చివరి రాశి మీనరాశి వారిని కనుక చూసినట్టయితే ఈ 15 రోజుల పరిస్థితిలో కూడా దాదాపుగా 15 రోజులు అని చెప్పడానికి లేదు, దాదాపు ఇంకొక సంవత్సరన్నర కాలం కూడా ముఖ్యంగా రాశిలో రాహు ఉండడం, సప్తమంలో కేతువు ఉండడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి హెచ్చరిక మాత్రం తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే తనుభావంలో ఉన్నటువంటి రాహు యొక్క ఊహాలోకాలు, ఏవో ఆలోచనలు, ఈ ఆలోచనలు కూడా ఎవరికైనా ఏదైనా చెడు చేయాలా అనేటువంటి ఆలోచన కూడా, అంటే పక్కవాడి గురించి ఆలోచించినప్పుడు వాడికి అన్నీ మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మనం ఇలా చేయొచ్చు, ఇలాంటి ఆలోచనలు రావడం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇక సప్తమంలో కేతువు ఉన్నప్పుడు కూడా మన వివాహ సంబంధం కానీ వ్యాపార సంబంధం కానీ ఉన్నటువంటి ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అన్ని రాశుల్లో కనుక చూస్తే మీనరాశి వారికి ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. అంతేకాదు ఇంకా ఏళ్ళనాటి శని ప్రారంభంలో కూడా ఉంటారు. సో దీనివల్ల కొద్దిగా కష్టము చాలా విపరీతంగా ఉంది, దీన్ని భరించలేము అనే పరిస్థితి ఉంటుంది. అలా ఉన్నప్పటికీ కూడా గ్రహాల అనుకూలత ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఆ అనుకూలతను పొందడం కోసం వాటికి మనం చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అన్న విషయంలో ఆలోచించాలి. అప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీనరాశి వారు నవగ్రహ మండపానికి వెళ్ళడం తప్పనిసరిగా, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, రాహుకేతుల మధ్యలో ఉన్నారు కాబట్టి వీలైతే దాదాపు సంవత్సరాలన్నర కాలంలో 1-2 సార్లు శ్రీకాళహస్తికి వెళ్ళి రావడం అనేది కనుక చేసినట్టయితే ఈ గోచార రీత్యా ఎలా ఉన్నా అయితే మీరు భయపడడానికి పెద్ద పని లేదు. ఎందుకంటే ఇది గోచార రీత్యా జరిగేటువంటిది 30-40% మాత్రమే ఉంటుంది. మనకు జన్మజాతకంలో ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల్లో ఈ గ్రహాలు ఎక్కడున్నాయి, ఇవి యోగించే గ్రహాలా కాదా అన్న దాన్ని బట్టి ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి అంతగా భయపడొద్దు. కానీ మనం చేసుకునేటువంటి పరిహారాన్ని మాత్రం చేసుకున్నట్టయితే మనం ఆనందంగా ఈ 15 రోజులు కూడా ఉండొచ్చు అని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే, గోచార రీత్యా అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే, దీనివల్ల కూడా ఏదైనా మనకి
అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.